FTTH introduction. What is FTTH? Fiber to the home. Simply cable TV, IPTV, OTT, telephone and high speed internet సర్వీసెస్ అన్నిటిని ఎటువంటి అంతరాయం లేకుండా ఒక సెంట్రల్ ఆఫీస్ నుండి డైరెక్ట్ గా కస్టమర్ ప్లేస్ కి ఒకే ఫైబర్ కోర్ ద్వారా సిగ్నల్ ని పంపించగలిగిన న్యూ టెక్నాలజీ. ఈ FTTH డిజైన్ సెంట్రల్ ఆఫీస్ నుండి నేరుగా కస్టమర్ ఇంటి వరకు పూర్తి ఆప్టికల్ ఫైబర్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఎటువంటి రాగి కాపర్ వైర్ల వాడకం ఉండదు. భవిష్యత్ అవసరాలకు అనుకూలం. ఇది వినియోగదారులకు అత్యధిక బ్యాండ్విడ్త్ సేవలను అందిస్తుంది. భవిష్యత్తులో వచ్చే కొత్త టెక్నాలజీ డిమాండ్ను కూడా తట్టుకుంటుంది. FTTH ఫైబర్ నెట్వర్క్ను యాక్టివ్ మరియు పాసివ్ అని రెండు పద్ధతుల్లో విస్తరించవచ్చు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం పాసివ్ పద్ధతి ద్వారానే FTTH డిజైన్ను అందిస్తున్నారు. ఎందుకు FTTH అంటే నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాపర్ కేబుల్తో కంపేర్ చేసుకుంటే FTTH దారి పొడవని ఎక్కడ కరెంట్ అవసరమయ్యే యాక్టివ్ యాంప్లిఫైర్లు కానీ స్విచ్చెస్ కానీ ఎటువంటి పరికరాలు అవసరం ఉండదు. కాబట్టి కరెంటు బిల్లులు మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఈజీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈజీ టు ఇన్స్టాల్, ట్రిపుల్ పే సర్వీసెస్. అదేవిధంగా మీ నెట్వర్క్ స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ రిలయబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మీకు వర్షం పడినప్పుడు కానీ ఎండ హై టెంపరేచర్ వచ్చినప్పుడు కానీ కస్టమర్ ఇంటి నుంచి ఇండక్షన్ వచ్చినప్పుడు కానీ సెటప్ బాక్సులు ఫెయిల్ అవ్వడం కానీ యాంప్లిఫైర్లు ఫెయిల్ అవ్వడం కానీ అటువంటి కంప్లైంట్స్ అన్నీ జీరో కంప్లైంట్స్ అయిపోతాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ FTTH చేసుకోవడం వల్ల రావు. ఇది FTTH డయాగ్రాము. మీకు ఒక అవగాహన గురించి ఈ డయాగ్రామ్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ వచ్చేటప్పుడు ఈ డిష్ ఉన్నది. ఈ డిష్ నుంచి ఇక్కడ ట్రాన్స్మిటర్ వేసి ఇక్కడ 1550 ట్రాన్స్మిటర్, ఒక MSO దగ్గర 1550 కంట్రోల్లో కానీ లేకుంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ 1550 ట్రాన్స్మిటర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ నుంచి డైరెక్ట్ LCOకి WDM EDFAకి ఇన్పుట్ ఇస్తారు. అదేవిధంగా మీరు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ OLT, జీపాన్ OLT అయితే జీపాన్, ఎగ్జీపాన్ OLT అయితే ఎగ్జీపాన్ OLT. ఇక్కడ మీకు ఆర్కిటెక్చర్లు ఇచ్చాను, 2 OLTలు ఇచ్చాను. యాక్చువల్ అంటే జీపాన్కి ఈపాన్ జీపాన్ వచ్చేటప్పటికి 1490 1310 అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉంటుంది. అది ఎగ్జీపాన్, ఇది లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు కొత్త OLTలన్నీ ఎగ్జీపాన్ OLTలే ఫ్యూచర్ అంతా వచ్చేది. ఈ ఎగ్జీపాన్ OLT వచ్చేటప్పటికి డౌన్ స్ట్రీమ్ 1577, అప్ స్ట్రీమ్ వచ్చేటప్పటికి 1270 ఉంటుంది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు జీపాన్ OLT కానీ మీ దగ్గర ఎగ్జీపాన్ OLT ఉంటే 2 OLT సిగ్నల్ని 1:2 కప్లర్ వేసుకొని పాన్ సిగ్నల్ ద్వారా ఇట్లా WDMకి ఇచ్చుకొని 2 OLTని పంపించుకోవచ్చు. యాక్చువల్ ఇప్పుడున్న ఓల్డ్ టెక్నాలజీ ఈపాన్ జీపాన్ ఈ 2 OLT సిగ్నల్ ఒకటే మీరు నెట్వర్క్ పంపించుకోగలుగుతున్నారు. ఇంకొక ఇదే OLTలోనే 2 నెట్వర్క్ల 3 నెట్వర్క్ల ISPలు ఇన్స్టాల్ చేసుకొని ఇవ్వగలుగుతున్నారు. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక AP ఫైబర్ నెట్ ఉంది, 1490 ఉంది. ఇప్పుడు AP ఫైబర్ నెట్లో కలిపి వేరే మీరు ఇవ్వలేరు OLT. అట్లాంటి AP ఫైబర్తో కలిపి ఇవ్వగలుగుతారంటే ఎగ్జీపాన్ OLTని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటే ఈ 2 OLTలు మిక్స్ చేసి ఒకటే నెట్వర్క్లో 2 OLT సిగ్నల్ పంపించుకోవచ్చు. ఒకటి 1577, 1490, కేబుల్ టీవీ వచ్చేటప్పటికి 1550. ఇది ఆర్కిటెక్చరు. ఇది వచ్చేటప్పటికి ఒక అవుట్కి 64 డిజైను. ఇక్కడ మీకు డిజైన్ ఇచ్చింది. కిందన మీకు ప్లాన్, నెక్స్ట్ ప్లాన్ అన్నది చూపిస్తాను ఒకసారి. ఇది 8x8 డిజైన్, 64 డిజైను. ఎప్పుడైనా సరే మీరు FTTH చేసుకుంటే 64 డిజైన్ చేసుకోవాలి. చాలామంది కొంతమంది 128 చేస్తారు. 128 చేయడం మూలంగా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్. ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కేబుల్ మంచిగా వస్తే ఇంటర్నెట్ సరిగా రాదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే పాన్ సిగ్నల్ ఎప్పుడైనా సరే 20 నుంచి 15 లోపల మెయింటైన్ చేస్తేనే మీకు కరెక్ట్ బ్యాండ్విడ్త్ వస్తుంది. అదే విధంగా కేబుల్ టీవీది కూడా -5 లోపల మెయింటైన్ చేస్తేనే రిలయబిలిటీ ఉంటుంది. ఇది -5లో ఉన్నప్పుడు అది పాన్ సిగ్నల్ -20 లోపల ఉంటుంది. అందుగురించి మీరు 64 డిజైన్ చేసుకోండి. ఇది 64 డిజైన్ ఆర్కిటెక్చర్. ఇది మీకు ఎగ్జాంపుల్ గురించి ఇచ్చాను. ఒక అవుట్, ఇది ఒక అవుట్ నుంచి ఇది ఫస్ట్ ఈ ట్రంక్ లైన్ అంటారు. ఫస్ట్ 1x8 వేసిన ట్రంక్ లైన్ 1x8 కప్లర్. ఇది 1x8 కప్లర్ నుంచి 8 అవుట్స్ వస్తాయి. ఈ 8 అవుట్ సబ్ లైన్కి వెళ్తాయి. సబ్ లైన్లోని మళ్ళీ ఒక 1x8 వేసి ఈ కస్టమర్స్కి ఇస్తాం. కస్టమర్ ఇంట్లోని ఇక్కడ 6 కనెక్టివిటీ ఉన్నాయి. పైన చూసుకుంటే పైన 6 ఉన్నాయి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకో 2 వస్తాయి. ఆ 2 ఇవ్వడానికి ముందే అక్కడ ఎన్ని ఉన్నాయి అన్ని ఇవ్వకుండా ఫ్యూచర్ రేపు పొద్దున్న ఏంటంటే DTH కస్టమర్ కానీ ఇంటర్నెట్ కస్టమర్ కానీ మీ దగ్గర కన్వర్ట్ అవ్వచ్చు మీ సర్వీస్ పెరగడం మూలంగాన. అదేవిధంగా చూడండి ఇక్కడ సెకండ్ది వచ్చేటప్పుడు 1x8 వేసాము. కాకపోతే ఇక్కడ 3 కనెక్టివిటీ ఉంది. కాకపోతే ఇక్కడ నాకు కనెక్టివిటీ ఉంది కాబట్టి రేపు పొద్దున్న ఇంకో 5-6 కలెక్షన్లు వస్తాయన్న ఉద్దేశంతో ఇక్కడ 1x8 వేసాము. ఇట్లా
ఒక దగ్గర 8 ఫుల్ అవ్వచ్చు. 8 ఫుల్ అయితే ఇంకో 8 ఇంకో కోర్ త్రూ చేసుకొని 8 ఇక్కడ లైన్ సబ్ లైన్ ఇంకో కోర్ తీసుకొని ఇది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పవర్ లాస్ కూడా ఇచ్చాను. ట్రంక్ ఫస్ట్ వచ్చేటప్పటికి 1x8 వచ్చేటప్పటికి 1x8 కప్లర్ లాస్ 10.3 dB లాస్. మ్యాక్సిమం లాస్ ఇది. మ్యాక్స్ 10 9.8 నుంచి 10.3 మ్యాక్సిమం లాస్. సబ్ లైన్ వచ్చేటప్పటికి 1x8 10.3 10 20 dB -20 dB అయితే -20 మన WDM అవుట్పుట్ వచ్చేటప్పటికి +19 20 తీసి +1 -1 వస్తుంది. ఇంకా 1 dB ఏంటంటే ఫైబర్ స్పైసింగ్ 0 కనెక్టర్ చేసి -2 ఇక్కడ ఇచ్చాను. -2 -3 మీరు ఎంత వరస్ట్గా స్పైసింగ్ మామూలుగా చేసుకున్నా సరే -2 -3 దాటదు. ఈ 64 డిజైన్ తీసుకుంటే అదే పాన్ సిగ్నల్ వచ్చేటప్పటికి కస్టమర్ ఇంట్లోని 18 17 18 వస్తుంది. మీకు కరెక్ట్ సూటబుల్. ఇది ఏంటంటే మీకు ఇల్లు దగ్గరగా ఉంటే ఈ విధంగా 1x8 ఇది సజెస్టబుల్. టౌన్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ విలేజెస్లో కూడా దగ్గర ఇల్లు ఉంటే 1x8 బెస్ట్ సొల్యూషన్. ఇందాక మనం 8x8 కాలనీలోను ఇక్కడ ఉన్నట్టు చూసుకుంటాం. అదే అపార్ట్మెంట్స్లో ఉంటే ఎట్లా? అదే అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మీకు సేమ్ ఒక సింగిల్ అవుట్ మనం 8x8 చేయాలనే ఇదేం లేదు. ఇంకో దగ్గర అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇంకో అవుట్ ఏం చేసాము, ఇక్కడ 1x4 వేసాను. ఫస్ట్ 1x4, దాని తర్వాత 1x16 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 4x16 4 16 ఎంత 64. ఇట్లా ఒక అపార్ట్మెంట్ ఉన్నప్పుడు ప్రతి అపార్ట్మెంట్ కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఒక అపార్ట్మెంట్ ఉంటే ఒక 30 ఇల్లు 30 ఇల్లులు 20 ఇల్లులు ఉంటాయి కాబట్టి 1x16. ఇంకో ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 50 ఉన్నాయి అనుకోండి, 2 కోర్లు త్రూ చేసుకోవచ్చు. ఇది డిజైన్ 1x4 వేసి 16 వేసుకోండి. ఇట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇది సిటీలో మెయిన్ హైదరాబాద్ కానీ వరంగల్లో లేదా కరీంనగర్ విజయవాడ విశాఖపట్నం ఇట్లా ఉంటాయి. అపార్ట్మెంట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి 1x4 1x16 వేసుకోండి. ఇది వచ్చేటప్పటికేమో 1x4 వచ్చేటప్పుడు మ్యాక్సిమం లాస్ వచ్చేటప్పటికేమో 7 dB లాసు. 1x16 వచ్చేటప్పటికేమో 13.5 dB లాసు. రెండు కలిపితే మీకు ఎంత 20.5. ఇది కూడా 1 dB ఎక్కడ తీసుకున్నా సేమ్ ఇది కూడా తీసుకున్నా -2 1550 కేబుల్ టీవీ సిగ్నల్ -2 to -3 వస్తుంది. పాన్ సిగ్నల్ వచ్చేటప్పటికి +18 1 dB టాట్లోని 18 dB వరకు పాన్ సిగ్నల్ వస్తుంది. ఇది సెకండ్ లేదు రూరల్లో అంటే నెక్స్ట్ పేజ్లో చూపిస్తాం మీకు. పైన ముందు 8x8 తర్వాత 4x16 చూసారు. ఇక్కడ వచ్చేటప్పటికి 4x4 4 నుంచి 4. ఇక్కడికి వచ్చేటప్పటికేమో ట్రంక్ లైన్ ఫస్ట్ 1x4 వేసుకున్నాం. ఆ 4 నుంచి మళ్ళీ 4 మళ్ళీ సబ్ ట్రంక్ లైన్ మళ్ళీ 1x4 వేసుకున్నాం. 4 అక్కడి నుంచి మళ్ళీ 4 కస్టమర్లకు ఇచ్చుకున్నాం. ఇక్కడ ఫస్ట్ 4x4 64 డిజైన్. మీకు ఏమన్నా రూరల్లోని ఇల్లులు దగ్గర కొంచెం దూరంగా ఉంటాయి, 2 ఇల్లులు 3 ఇల్లులు ఉన్నాయి అన్న చోట్ల ఈ 4x4 డిజైన్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా చేసుకుంటే దీంట్లోనూ కూడా అంతే +19 dB అవుట్పుట్ వస్తుంది. ఫస్ట్ 1x4 వచ్చేటప్పటికి 7 dB, తర్వాత సబ్ లైన్ 1 సబ్ లైన్ 2 రెండు కప్లర్లు ఉన్నాయి కాబట్టి 1 2 3 21. ఈ 21 ఒకసారి ఇది వచ్చేటప్పటికి -3 -4 అవుట్పుట్ వస్తుంది. ఇట్లా చెక్ చేసుకోండి. పాన్ సిగ్నల్ కూడా -18 నుంచి -20 లోపల రావచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసాను చూడండి, కస్టమర్ కేబుల్ అడిగిన కేబుల్ డైరెక్ట్గా సెటప్ బాక్స్కి ఇన్స్టాల్ చేసుకుంటారు. అదేవిధంగా కస్టమరు మీ కేబుల్ అడగలేదు, ఆయనకి ఏదో డిటిహెచ్ కస్టమర్ మీకు నెట్ కూడా కావాలని అడిగింది అనుకోండి, సేమ్ ఇదే కేబుల్ కూడా ఆల్రెడీ ఇందులో మిక్స్ అయ్యి ఉంది కాబట్టి మనం ఇక్కడ కానీ కస్టమర్కి వాళ్ళు ఇక్కడ ఓఎన్కు డైరెక్ట్ కేబుల్ ఇచ్చి కనెక్టివిటీ చేస్తాం. అదే కస్టమర్ నెట్ కేబుల్ అడిగింది అనుకోండి, ఇక్కడ WDM పాసివ్ నోడ్. ఇది WDM పాసివ్ నోడ్ ఇన్పుట్ వచ్చేటప్పటికి గ్రీన్ ఇన్పుట్ అయితే బ్లూ అవుట్పుట్ నుంచి ఓఎన్కి ఇస్తాము. ఇదేమో సెటప్ బాక్స్ డైరెక్ట్ ఇస్తాం. నెట్ కేబుల్ కస్టమర్ అడిగితే ఖచ్చితంగా మీరు 1x2 స్ప్లిటర్ వాడకండి. ఖచ్చితంగా WDM కప్లరే WDM పాసివ్ నోడే వాడాలి. ఎందుకు WDM పాసివ్ నోడ్ వాడాలంటే ఇది ఎప్పుడైనా సరే ఈ ఓఎన్ఈకి వచ్చేటప్పటికి ప్లస్లో ఎప్పుడు ఉండకూడదు, -10 నుంచి అబవ్ ఉండాలి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ 1550 14 ఇది మీరు ఆల్రెడీ ఇంటర్నెట్ వచ్చేటప్పటికి 1490 -18 20 ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు 1550 ఇస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు 1x2 కప్లర్ వేసుకున్నా సరే ఏమవుతుంది అంటే 1550 అనేది ఖచ్చితంగా ఓఎన్యూకి వెళ్తుంది. ఓఎన్యూ ఖచ్చితంగా తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. 100% తొందరగా పాడైపోతుంది ఓఎన్యూ. ఈ ఖచ్చితంగా ఇక్కడ మీరు WDM ఇట్లా ఎక్స్టెండర్ ఇది
ఎక్స్టర్నల్గా ఇట్లా డబ్ల్యూఎం లానోడ లేకుంటే డబ్ల్యూఎం కప్లర్ వస్తుంది. ఆ డబ్ల్యూఎం కప్లర్ అయినా సరే కస్టమర్లు 1:2 వేసుకోవాలి. డబ్ల్యూఎం కప్లర్లో లాస్ ఉండదు, కనెక్టర్ లాస్ ఒకటి ఉంటుంది తప్ప కానీ ఈ స్పైస్ లాస్ ఉంటుంది తప్ప కానీ కప్లర్ లాస్ ఉండదు. మీరు 1:2 కప్లర్ వేయడం మూలంగా కప్లర్ లాస్ ఉంటుంది. అదేవిధంగా రేపు పొద్దు రోజున మీకు కస్టమర్కి ఓఎన్లో నెట్ కరెక్ట్గా బ్యాండ్విడ్త్ కరెక్ట్గా మూవ్ కాదు. అదేవిధంగా ఓఎన్ కూడా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఇది ట్రాన్స్మిటరు, ఈడిఎఫ్ఏ, ఓఎల్టీ ఈ మూడు కలిపి సిగ్నల్ కనెక్ట్ చేసాం. పిఎల్సిస్ పెట్టారు. సేమ్ ఇంతకుముందు చెప్పిన కాన్సెప్టే ఇది. నెట్ కేబుల్ అడిగిన వాళ్ళకి ఇది సెటప్ బాక్స్ డైరెక్ట్ తీసుకోవడానికి, ఓఎన్ నెట్ ఒకటి అడిగితే నెట్ డైరెక్ట్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా కేబుల్ టీవీ గురించి కానీ, ఇంటర్నెట్ గురించి కానీ, ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ కానీ, ఫర్ అదర్ ఏదైనా నెట్వర్క్స్ గురించి కానీ, ఎంఎస్ఓలు కానీ ఏదైనా హెడ్ అండ్ మేము ఆల్రెడీ హెడ్ అండ్ డిజిటల్ హెడ్ అండ్ ఇంటిగ్రేషన్ చేస్తాం మేము. అలాగే బ్రాడ్కాస్ట్ సాటిలైట్ టీవీ ఛానల్స్ కూడా ఎవరైనా కొత్తగా టీవీ ఛానల్స్ పెట్టుకోవాలంటే దానికి కూడా మేము ఇంటిగ్రేషన్ చేస్తాము. మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము, ఇంటిగ్రేట్ కూడా చేస్తాము. టెక్నికల్గా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే సంకోచం లేకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.